సరే సార్, అప్పులు వదిలేయండి సార్, అప్పులు చాలా పెద్ద టాపిక్ సార్. అప్పులకి ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే చాలా డిబేట్లు చేశారు నేను అప్పుల మీద. అప్పు అనే దానికి డెఫినేషన్ తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు, అది ఇంకా బాధాకరమైన విషయం. అప్పు అనే దానికి చాలా రకాలైనటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి. మీరేమో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా చేసిన అప్పుల లెక్కలు చూపిస్తారు, వాళ్ళేమో కార్పొరేషన్లు తర్వాత వచ్చేసి తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పులన్నీ వాళ్ళు చెప్తారు. అసలు అప్పు అనే దానికి డెఫినేషన్ తెలియకుండా మాట్లాడుతున్న పరిస్థితి. సరే సార్, ఓకే ఇప్పుడు అది వద్దులే కానీ, ఇప్పుడు అది వద్దు. ఇందాక మీరు ఏమన్నారంటే 54,900 ఉద్యోగాలు ఇచ్చారు అన్నారు. నేను జీవోలు అంటే జీవోలు ఉండవు, జీవోలు ఎట్టిస్తారండి మీరు, దానికి జీవోలు లేవన్నారు. ప్లీజ్ సార్ ఒకసారి ఆ జీవోలు చూపించండి. జీవోలు సార్ గవర్నమెంట్ ఆర్డర్స్ అవి 2019 నుంచి 2024 వరకు కన్సల్టెంట్ల పేరుతోటి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు. దాంట్లో ఒక చిన్నది చెప్తాను సార్, నేను ఒక చిన్న జీవో గురించి చెప్తాను, నేను మీకు ఎక్కువ కూడా వద్దు. ఇందులో వచ్చేసి శ్రీ మధ్యల గురుమూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, గతంలో కూడా ఆయన ఎంపీగా చేశారు. ఆయన్ని 2028వ తేదీ జనవరిలో ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ మనం చూడొచ్చు 4. ఈ జీవో ప్రకారం ఆయన్ని కన్సల్టెంట్గా నియమించారు. స్పెషల్ ఆఫీసర్ టు ది ఎవరికి, ది డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్కి కన్సల్టెంట్గా నిర్మించినటువంటి పరిస్థితి. ఆయన తర్వాత ఎంపీ కూడా అయినటువంటి పరిస్థితి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, కన్సల్టెంట్ని ఏ విధంగా నియమించారనే దాని కింద ఆయన మన వంశీ గారు కూడా చెప్పారు. ఇవన్నీ 95 జీవోలు ఇచ్చారు కన్సల్టెంట్ల పేరుతోటి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. ఇలాంటి జీవోలు ఏమైనా ఉంటే 54,900కి మీరు వస్తే మనం కూర్చొని మాట్లాడుకుందాం. వంశీ గారు కూడా వస్తారు దానికి. 100% సార్. ఇప్పుడు నేను లిస్ట్ మీకు లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాటి అన్నిటికీ జీవోలు ఇస్తాను సార్. నేను ఏదైతే ఈ ఏపీ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ లో పోస్టులకు కానీ, అవుట్ సోర్సింగ్ పోస్టులకు కానీ, ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీ పోస్టులకు కానీ, రాష్ట్ర ఆదాయం పెంచడానికి 11 మందికి కానీ, ఆర్థిక అభివృద్ధి బోర్డులో 6 మందికి కానీ, P4 విధానంలో 175 ఒక్కొక్క నియోజకవర్గానికి 2 కానీ, వీటన్నిటికీ కూడా జీవోలు నేను మీకు ఇస్తాను. దాంట్లో మాత్రం డౌట్ లేదు. లెక్క ఇవ్వాల్సిందే. లేదు లెక్క ఇస్తారు, ఆయన ఇస్తారు, మీరు గమ్మున్నాడు సార్. 54,900 ఉద్యోగాలకి కాదు లెక్క చూపిస్తారు సార్. మీకెందుకు సార్? సరే ఆయన చెప్తున్నారు సార్, మీకెందుకు సార్? వంశీ గారు ఆయన 54,900 మందికి చూపిస్తానని మధుసూదన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు.